కాలం మారింది, వేగం పెరిగింది. ఎన్నికల ప్రచార శైలి టెక్నాలజీ బాట పట్టింది. జేహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్ మీడియా వేదికగా ఓట్లు వేట కొనసాగిస్తున్నారు. అరచేతిలో అలావుద్దీన్ అద్భుత దీపాల్లా మారిన స్మార్ట్ ఫోన్ల నుంచే సరికొత్త శైలిలో ప్రచారం చేసేస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, గూగుల్ ప్లస్, ఇన్స్టాగ్రామ్, పింటరెస్ట్ ఇలా అందుబాటులో ఉన్న ఏ ఒక్క సోషల్ మీడియా సైట్లను గ్రేటర్ అభ్యర్థులు వదలడం లేదు. నిపుణులతో ప్రత్యేకంగా సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటింటికి ఇంటర్నెట్ లేకపోయినా అరచేతిలోని స్మార్ట్ ఫోన్లతోనే హైటెక్ ప్రచారం చేస్తున్నారు. గ్రేటర్లో విద్యావంతులు అధికంగా ఉండడం, వారిలో ఎక్కువ మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తుండటంతో ఓటర్లను వేగంగా చేరడానికి ఇంతకు మించిన అస్త్రం లేదని పార్టీలు భావిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు వాడే వారిలో మెజారిటీ శాతం మొబైల్ ఇంటర్నెట్ వాడుతున్నారనే సమాచారంతో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. డిజిటల్ రూపంలో ఉండే కంటెంట్తో ఓటర్లను ఆకట్టుకోవచ్చని పార్టీలు భావిస్తున్నాయి. పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటుందని, తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావవంతంగా ప్రజలను చేరుకోవడానికి ఇంతకు మించిన అస్త్రం లేదని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకనుగుణంగానే పార్టీలన్నీ సోషల్ మీడియాకే జై కొడుతున్నాయి. సోషల్ మీడియా ప్రాధాన్యం గుర్తించిన పార్టీలు డిజిటల్ మార్కెటింగ్లో నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నాయి. కంటెంట్ రైటర్, గ్రాఫిక్ డిజైనర్లతో ప్రచార పత్రాలను, వీడియోలను రూపొందించి వాటినే పదే పదే ఎక్కువ మందికి పోస్ట్ చేస్తున్నారు. అధికార పార్టీ తప్పులు, అమలు చేయని హామీలతో ఆకర్షణీయంగా పోస్టర్లను రూపొందించి సోషల్ సైట్లలో పోస్టు చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఒక్కసారి పోస్టు చేసిన వాటిని తెలిసిన వారందరికీ షేర్ చేసేలా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా సూచనలు ఇస్తున్నారు. ఎక్కువ మందికి షేర్ చేయించి లైక్ కొట్టించాలని ఆదేశాలిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో అన్ని పార్టీలు జోరును ప్రదర్శిస్తున్నాయి. పార్టీల పేరు మీద వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లను సృష్టించి ఇతర పార్టీలపై విమర్శలు ఆలోచింపచేసేలా ఫోటోలను, వీడియోలను రూపొందించి పోస్టు చేస్తున్నారు. ప్రతిరోజు కొత్తగా అంశాలను ఎంచుకుని ఆయా సోషల్ మీడియా సైట్లలో పోస్టింగ్ చేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎంతో వేగంగా ప్రజలను చేరుకునే ఈ మాధ్యమానికి అన్ని పార్టీలు జై కొడుతున్నాయి. మరి ఓటరు ఎవరికి జై కొడతాడో?